నమస్తే అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మరొక బ్రాండ్ న్యూ ఫ్లాట్ అయితే ముందుకొచ్చానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఇదొచ్చేసి మనకి 3 బీహెచ్‌కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. జీహెచ్ఎంసీ అప్రూవల్స్‌తో కన్‌స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇందులో మనకి సెల్లార్ ప్లస్ స్టిల్ ప్లస్ 5 ఫ్లోర్స్ అనమాట. టోటల్‌గా ఇందులో మనకి 30 ఫ్లాట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇదొచ్చేసి 3 బీహెచ్‌కే. సైజ్ వచ్చేసి మనకి 1540 ఎస్ఎఫ్టీస్‌లో అయితే మనకిది అవైలబుల్‌గా ఉందండి. ఇందులో 2 బీహెచ్‌కే అండ్ 3 బీహెచ్‌కే కన్‌స్ట్రక్షన్ అయితే జరిగాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ కేబీహెచ్‌పీ అండి. కేబీహెచ్‌పీలో మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన ఉషాముల్లపూడి రోడ్ ఉంటుంది కదా! ఆ రోడ్‌లో అనమాట. ఎగ్జాక్ట్‌లీ మనకి మెట్రో స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుందిది. ఈవెన్ మనకి ల్యాండ్‌మార్క్ చెప్పాలంటే భవ్యాస్ తులసి వనం ఉంది కదండీ! అక్కడనమాట. ఆ ఏరియాలో వస్తుంది. ఇది మనకి టోటల్‌గా పర్ ఫ్లోర్ వచ్చేసి 6 ఫ్లాట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చాలా బావుంటుంది. అన్ని ఫ్లాట్స్‌కి వెంటిలేషన్ వచ్చే విధంగా కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. అండ్ సెల్లార్‌లో మనకి పార్కింగ్ ప్లస్ స్టిల్ట్‌లో కూడా పార్కింగ్ ఇచ్చారు. సో, మనకి పార్కింగ్‌కి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. 3 బీహెచ్‌కేకి 2 కార్ పార్కింగ్స్. 2 బీహెచ్‌కేకి అయితే మనకి సింగిల్ కార్ పార్కింగ్ వస్తుందనమాట. సో, చాలా బావుంది. స్పేషియస్ కూడా ఉంది. సో, అండ్ ఇందులో మనం వాడిన మెటీరియల్స్ అవన్నీ కూడా చాలా బ్రాండ్ యూజ్ చేశారనమాట ఇందులో. అండ్ లోపల టైల్స్ గాని ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. అండ్ మనం చూస్తుందైతే ఇదొచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ చూడండి. కొంచెం స్పేషియస్‌గా ఉంది. చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ దీని పక్కనే మనకి వచ్చేసి డైనింగ్ వస్తుందనమాట. ఇది కిచెన్ అండ్ పక్కన డైనింగ్ వస్తుంది. ఇందులో మనకి ఎమ్యూనిటీస్ కూడా మంచి మంచి ఎమ్యూనిటీస్ ఇచ్చారండి. మనం చూస్తుందైతే బాల్కనీ కమ్ వాష్ ఏరియా అనమాట. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అక్కడ వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది. అండ్ ఇందులో మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. చిల్డ్రన్స్ ప్లే ఏరియా లైక్ లిఫ్ట్, పవర్ బ్యాకప్ ఇవన్నీ జనరల్‌గా ఎమ్యూనిటీస్ అన్నీ ఇవి ఉంటాయి కదండీ స్టాండ్ అలోన్స్‌లో. సో, అవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి ఒకటి కామన్ టాయిలెట్ వస్తుంది. 2 అటాచ్డ్ టాయిలెట్స్ అనమాట. సో, ప్రెజెంట్ మనం చూస్తుందయితే గెస్ట్ బెడ్‌రూము. ఇదైతే గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. దీని పక్కనొచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ వస్తుంది. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. దీనికి అటాచ్డ్ టాయిలెట్ వస్తుందనమాట. అండ్ మనకి ఇది చాలా ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ మిగతా వాటిల్లో చాలా బావుంటుందండి. జస్ట్ మనకి 5 మినిట్స్‌లో మనం మెట్రో స్టేషన్‌కయితే రీచ్ అవ్వచ్చు. చాలా నియర్ బై ఉంటుంది. అండ్ ఇక్కడ గూడా మనకి మంచి మంచి కమ్యూనిటీస్ కూడా వస్తున్నాయి. వాసవి ఇలాంటివి. ఆల్రెడీ మనకి తులసివనం వచ్చేసి ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సెకండ్ ఫేజ్. అండ్ ఇవన్నీ మనకి చాలా మంచి నియర్ బై ఉంటాయన్నమాట. సో, మంచి లొకాలిటీ. చాలా బావుంటుంది. వన్స్ మీరు ఒకసారి బిల్డింగ్ చూసారంటే ఖచ్చితంగా నచ్చుతుంది. మనకి ఇదొచ్చేసి పూజ గది అనమాట. చాలా బాగా ఇచ్చారు. దానికి సెపరేట్ స్పేస్ ఇచ్చారు. చాలా బావుంది. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ మనకి డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి డిస్క్రిప్షన్‌కెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. అండ్ మీకు విజిటింగ్ కావాలంటే కూడా అందులో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్‌కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ విజిటింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చనమాట. సో, మనకి గ్రౌండ్‌లో చూసుకున్నట్టయితే ఇది చూడండి ప్లే ఏరియా ఇదంతా పార్కింగ్ అనమాట. అండ్ మనకి సెల్లార్‌లో కూడా పార్కింగ్ వస్తుంది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.